హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో టైం అయితే వచ్చేసింది బ్యాక్ టు బెంగళూరు వెళ్ళడానికి. మా పేరెంట్స్కి అయితే బాగా చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాను. మా పేరెంట్స్ కూడా వస్తా అన్నారు, ఎందుకులేండి రెడీ అని చెప్పాను. తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. మన ఇండియన్ ఫ్లాగు, మన గేట్ ఎంట్రన్స్లో సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో టికెట్ అది చూపించి లోపలికి అయితే ఎంట్రన్స్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ అయితే చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అండ్ ఇది వరకు అయితే ఆకాశ ఎయిర్లైన్స్ కూడా ఉండేది. తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ అయితే గేట్ నెంబర్ 4 మంది ఫ్లైట్. సర్ప్రైజింగ్ ఏంటంటే అక్కడ అక్క బావ కనిపించారు. ఇదైతే సూపర్ షాకింగ్. ఫేస్లు అయితే ఫుల్ గ్లో అయిపోయి, బికాజ్ ఐ మెట్ దిస్ అక్క ఆఫ్టర్ ఏజెస్. సో వీళ్ళైతే బోర్డింగ్ అవుతున్నారు. నెక్స్ట్ అయితే నాదేమో జోన్ 2 అయితే నేను కూడా బోర్డింగ్ అవుతున్నాను. ఫ్లైట్ వచ్చి 5:30కి అయితే టేక్ ఆఫ్. అదిగోండి ఇండిగో. సో రావాలి బెంగళూరు వయా రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు. ఇది వరకు అయితే ఇండిగోకి కాంపిటేటర్ గా ఆకాశ ఎయిర్లైన్స్ అయితే ఉండేది. ఫ్లైట్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత మన సీట్ ఏమొచ్చి 16F. ఇదిగోండి అక్కా బాబు ఎత్తేసుకుంటున్నారు. అదిగోండి వీళ్ళైతే ఎత్తిసుకుంటున్నారు, టెన్షన్ పడిపోయారు ఎక్కానా లేదా అనేసి. మనదేమొచ్చి విండో సీట్ అయితే వచ్చింది. నాదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో. చూడండి పొగొచ్చేస్తుంది. ఏంటంటే బయట టెంపరేచర్ కి లోపల క్యాబిన్ టెంపరేచర్ కి చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ మాయిశ్చర్ అనేది ఫాగ్ లాగా వస్తుంది. బోర్డింగ్ అయితే అయిపోతున్నారు జనాలు, ఎందుకంటే 5:30కి టేక్ ఆఫ్ అయిపోవాలి కాబట్టి. సో వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే ఒకేసారి మెమరీస్, వైజాగ్ లో ఉన్న మెమరీస్ అన్ని సడన్ గా ఫ్లాష్ అయ్యాయి. ఈ ఫ్లైట్ జర్నీ అయితే ఇది నాది అయితే ప్లాన్డ్ కాదు. ఎందుకంటే మామూలుగా అయితే నేను ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. అది కన్ఫర్మ్ అవ్వకపోతే ఫ్లైట్ కి బుక్ చేసుకున్నాను. నా వైజాగ్ ఏరియల్ వ్యూ ఇది. సో షిప్ యార్డ్, డాక్ యార్డ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సూపర్ ఉంది అసలు, స్పెక్టాక్యులర్ వ్యూ ఇది. హైలైట్స్ ఏంటంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తే అతను కలిశాను. దాని తర్వాత మదర్స్ డేకి మమ్మీకి అయితే వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. అండ్ హ్యారీ అండ్ వాళ్ళ సిస్టర్ని కూడా కలిశాను. అండ్ సండే అయితే చర్చ్ మెంబర్స్ కలిశాను. అండ్ తర్వాత మా రిలేటివ్స్ని దువ్వాడలో కలిశాను. అండ్ మండే ఎలక్షన్ రోజు ఓటేసాను. దాని తర్వాత మా స్కూల్ టీచర్ని అయితే కలిశాను ఆఫ్టర్ ఏజెస్. దాని తర్వాత బీచ్లో పూజ అనే అమ్మాయి బర్త్డే అయితే రికార్డ్ చేసి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్, ఒక మెమోరియల్ సర్వీస్ కూడా అటెండ్ అయ్యాను. సో ఫ్లైట్లో అయితే మాకు తినడానికి ఇచ్చారు. థ్యాంక్ యూ అక్క బావ. అండ్ మనం బెంగళూరుకి అయితే వచ్చేసాం. సో వెల్కమ్ టు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ లగేజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడమే. సో టైం అయితే 7:15 అయింది. సో మేమైతే బయటకు వెళ్తున్నాం. సో గేట్ నెంబర్ 11 నుంచి ఎగ్జిట్ అయితే మేము వెళ్తున్నాం. సో ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో వెల్కమ్ బెంగళూరు, ఐ లవ్ బెంగళూరు. బయట ఎక్కినప్పుడైతే కథగానే బయటకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో బావ వాళ్ళ సిబ్లింగ్స్ వచ్చారు. సో చూడండి, నైస్, రియల్లీ నైస్ టు మీట్. సో అక్క వాళ్ళ సిబ్లింగ్స్. సో నేను ఫస్ట్ టైం కలవడం, నేను ఎప్పుడు చూడలేదు. వచ్చిన వెంటనే లేడీస్ ఏం మాట్లాడేసుకుంటారు కానీ ఏదేదో టగటగటగ మాట్లాడేసుకుంటారు, అసలు గ్యాపే ఎవరు. సో ఇక్కడైతే కలిసాం. ఇతని పేరు జినీ. సో దిస్ గాయ్ కాఫీ, టీ అయితే ఆర్డర్ చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడ కాఫీ ఆర్డర్ చేసుకుని కాఫీ అయితే తాగాం. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా అప్గ్రేడ్ అయింది. సో ఏంటంటే టెర్మినల్ 2 కూడా ఓపెన్ అయింది. సో ఇక్కడైతే రష్ అయితే కొంచెం తగ్గింది. సో ఇది టెర్మినల్ 1 ఎగ్జిట్. సో మేమైతే ఒక 5 కాఫీ తీసుకున్నాం. సో జీనీ బ్రో అయితే కాఫీ తీసుకున్నాడు. సో దిస్ కాఫీ కూడా బాగానే ఉంది. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై అండ్ వీ టుక్ ఏ సెల్ఫీ. అండ్ అక్క చూడండి, సో షీ ఈజ్ కొడాస్తుంది వీడియో తీస్తుంటే. సో వీళ్ళైతే హెచ్ఎస్ఆర్ దగ్గరలో ఉంటారు. సో నేనైతే బీటీఎం వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటాను. సో ఇది మన కెంపగౌడ టెర్మినల్ 1 అవుట్ సైడ్ అయితే ఇలాగ ఉంటుంది. సో నేనైతే బస్ ఎక్కి సో బయటకు వెళ్ళాలి. సో KAA 14 అనే బస్సు బండార్ఘట్టలో వెళ్తుంది. సో నేనైతే ఒక 10 minutes వెయిట్ చేశాను. సో అదిగోండి మన బస్సు అయితే వచ్చేసింది. సో బండార్ఘట్ట రోడ్లో దిగి వెళ్ళాలి. సో మన యాజ్ యూజువల్ ట్రాఫిక్ అయితే ఉన్నది. రోజు ఆర్సీబీ అండ్ సిఎస్కే మ్యాచ్ ఉంది. సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.